₹1,00,000 రోడ్ మీద ఆగరాండి అక్కడ తిరిగేసారు. కార్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు తెలియదు. ఇప్పుడు మా కార్ తీసుకొని మీరు అటు నుంచి అటు వెళ్ళిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పారు. ఎన్ని ప్రాబ్లమ్స్ గుజ్జు పోయినప్పుడు అది తెలివి ఉండాలి. మీరే రాంగ్ రూట్ లో వచ్చినారన్న, ఇట్లా వస్తాం ఎందుకు వచ్చినా మీరు చెయ్యమ్మా తప్పు చేసిందా వాళ్ళని తీసుకొచ్చి ఇంటికి వచ్చారా చేయడం తప్పు చెప్తా మెత్తిన సింగమే చూడరా. బాబు ఆంటీ గారు ఏమైంది? ఎందుకు కెమెరా పెట్టి ఆంటీ సరే కూర్చొని మాట్లాడదాం. కూర్చోండి అందరితో మాట్లాడదాం. అనా కదా అనా మీకు కూర్చోండి మీరు కూర్చోండి. కూర్చొని మాట్లాడదాం. విలువడమ్మా ముందు విలువండి. రోకాన్ని గట్టిగా ఉందా? గట్టిగా వస్తుందా? ఇంట్లోనే దాచుకొని ఇంట్లోనే పెట్టుకొని కరా కరా కార్ ఆపుకుంటే ఎట్లా పోతున్నావు? భయం ఎందుకు అవుతుంది? లైసెన్స్ ఉందా లేదా నీకు? లైసెన్స్ ఉందా? ఉంది. లైసెన్స్ ఉంటే ఎందుకు పోయినా ఆపలేదు కాదు. టైంలో ఏం చేయాలి అర్థం నువ్వు కూడా నువ్వు ఆపొచ్చు కదా. నా అద్దం దించి అట్లా వెళ్ళిపోతున్నావు నువ్వు. చూసుకున్నాడు రారా. లైసెన్స్ లేదా? ఉన్నా కూడా ఆపరా ఆయన ఆన్సర్
ఎందుకు వచ్చినా మీరు తెరికే కూర్చోండి కాదమ్మా, పిల్లలు ఒకసారి కూర్చోండి ఎట్లయినా చేయండి. మరి ఎట్లా అవుతాడు మరి చెప్పండి ఇస్తాము. లక్ష రూపాయలు పడేమా? 1 లక్ష రూపాయలు ఇస్తా ఇంటికి వచ్చి పడేమని కొడతాను. వా- ఆ? ఆ ఇల్లు ఫస్ట్. నా. ఇక్కడ ఆడ డ్యామేజ్ 2 lakhs పెట్టింది కదా, లక్ష రూపాయలు చేసాం. టెన్షన్ గా నేను నిన్ను ఎలా చెప్పినా? రోడ్డు మీద ఆగరాంటే అక్కడ తిరిగేస్తారు బండి ఆకుండా వచ్చేసి మొత్తం నా మేనేజింగ్ చేయను తీసుకురా. అది మైనారిటీ కాదు 2 lakhs అని ఇప్పుడు ఏంటి ఎంత ఇస్తావు? ఇక్కడే ఉంది, ఆమె చెప్పండి వింటది. బండి చేయించలేదు ఆయన అంటే కాదా మరి కాదు. కార్తాల మీ? అన్న మీకు ఏం కావాలి? ఏందా అర్థమైందా? ఆ? ఏంది? కార్తాల తీసుకోండి, కార్తాల మీ. కార్తాల మీ. మీకు తెలియదా? 2 నిమిషాలు అయింది అంతే. జర్రా నువ్వు మొత్తం జర్రా. అన్నా కాదు, ఒకసారి మాట్లాడుతున్నా, చెప్పేమని చెప్పి మాట్లాడుతున్నా. ఆయన ఏదో తెలియక చేసి తెలియక ఆపేటప్పుడు అట్లనే వచ్చేసాడు. ఏం నా దుఃఖం ఏంటి నీకు? ఆపుడు అట్లనే వచ్చేసాడు. వంట నాన్న ప్రెజెంట్ అక్కడ ఆపు మాట్లాడితే అయిపోతుండే కదా. నువ్వు ఇక్కడ వస్తున్నారా? టెన్షన్ వచ్చేసినాం స్పీడ్ గా. అందుకే మీరు ఏం తెలియనట్టు పైన చూసాగలమ్మా పిలుస్తుండే మేము అది కాదన్నా. ఆపు ఆపు అంటే అట్లా వచ్చేసి అరే సగం దూరం బండి వెనకాల వచ్చినామే అట్లా కారు మీదనే కాదు అసలు చెప్పండి. ఏం కారు? లైసెన్స్ ఉందా? బండి వేయించారు దాకా కాదు. బండి చేపిస్తాం కూర్చొని తినమని. ఏమి తప్పు చేసి నాకు ఏ గీ అంటున్నావు? బండి వేపిద్దాం అన్న లే, అప్పటికి కారు ఇచ్చేసి కారు ఇచ్చేసి. ఏ పక్కన చేపిస్తామన్నా కూర్చోండి. ఇక్కడే ఉన్నది కాదండి మీరు కారులో ఇస్తాం మనం కారు తీసుకుని లేమని చెప్పి చేయించినాక తీసుకోండి. ఏమెందుకు చేస్తామమ్మా కార్తాలం ఏరినాక ఇప్పుడు ఇంత ఎంతో చెప్పండి. ఇంత ఏమంటే మనం 1 లక్ష రూపాయలు అయ్యి. 1 లక్ష అట్లా ఎట్లా నువ్వు చెప్తావు? అరే, షాప్ ఎట్లా? తీసుకెళ్ళి మాట్లాడితే షాప్ బాగా రే, తెలియదు. 1 లక్ష రూపాయలు. ఇంతకీ నీ కూడా వచ్చి కూతురు అదొకటి అంటారు మరి ఈయన సడన్ కూర్చున్నాడు కదా ఆయన నేను కూర్చున్నాడు. తీసుకొని లోపల నీ కార్తాల మీద మరి నువ్వు ఉదయం నీ కారు తీసుకోండి, ఇంకో వేరే కారు తీసుకుంటామా? చేస్తాం. ఇప్పుడు ఏపిస్తాం అంటున్నాం కదా అన్న. అన్న నన్ను ఆగాలి. లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడతావు. అన్న మేము చేపిస్తాం. తాళం వేయి. కార్తాలం తీసుకొని నేను కూడా కార్తాలం తీసుకొని నేను కూడా వస్తాను మీకు. ఆగండి. అన్నా, నువ్వు మాట్లాడుతున్నావు. ఇంటికి వచ్చి అలా చేయడం తప్పు చెప్తా పోలీసు పిలిచినప్పుడు. నీకు అప్పుడు లేదా రా పొద్దుగాల మరి? పొద్దుగాల తెలివి లేదా నీకు? నేను ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసి ఆగు. పొద్దుగాల తెలివి లేదా మరి? ఆపేటప్పుడు అలా అలా. నైట్ వేపిస్తాం ఇంటికి వచ్చి ఫోన్ చేసి అవునా మంచి మాట్లాడన్న ఆడవాళ్ళు నేను కార్తాల మీద అన్న అమౌంట్ ఎంత? అన్నీ కాదు. అమౌంట్ ఎంత? నన్ను జేబులో అన్న ఆగు బ్రో బ్రో చేసిన కారు ఇష్టం అంటారు కారు వాడిది కాదు వాళ్ళు అన్నది కదా ఇప్పుడే కదా వచ్చింది నువ్వు లోపల తమాషా చేస్తున్నావు కదా? వేణం పిలు. వేణం ఫోన్ పోలీసులకు ఫోన్ చేస్తా మాట్లాడు నువ్వు తప్పు చేసిందా వాళ్ళని తీసుకొచ్చి అడ్వర్టైజ్ చేస్తావేంటి నీ దాకా అక్కడ ఆపకుండా అయిపోయింది, అక్కడే మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర అన్న వాళ్ళు ఒక మర్యాద మాట్లాడారు కదా. అక్కడే అన్న
వాళ్ళు ఊరిని కార్ల మర్యాద లేదా ఏం లేదా అంటే మేము వచ్చిన నేను చెప్పిన ఆపు మాట్లాడదామంటే ఊరుకొచ్చేసి ఆ టెన్షన్ లో ఇంకా ఎవడన్నా ఉంటాడు ఆ టెన్షన్ మ్యాటర్ కాదు బండి చేయించిన తర్వాత మీరు తీసుకోండి. ఎంతకి ఇప్పుడు అమౌంట్ సార్ ఏం చేయించుకోవాలా మీరు వచ్చి వాళ్ళని చేసుకుంటారు. సరే 1,00,000 రూపాయలు అయింది 1,50,000 సెటిల్ అవుతుందన్న అందుకని 20,000 30,000 అయితే ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తా అంటున్నావు కదా 1,50,000 అయింది నువ్వే మీ తాళం నాకు నేను చేసి పెడతా రిపేర్. సరే మీ కార్ ఇస్తాము మీతో పాటు నేను వస్తాను మరి మా కార్కి ఏమైనా ఇంటి తీసుకోండి తోడుగా మీ కార్కి ఏం ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఉన్నారని తెలుసు మాకు బస్సు బాగా ఉంటాయి ఎవరైనా తెలియదే ఉంటారు మీరు డిక్కిలేసుకోకుండా వస్తాడు మరి కార్ మీరు అట్లా చేసినప్పుడు ఆ కార్తో ముగినప్పుడు ఆ కార్ తీసుకోవద్దా కదా ఆయన తీసుకుని మేము చేస్తాము. సరే అన్న ఇగో ఇప్పుడు మీ కార్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు తెలియదు ఇప్పుడు మా కార్ తీసుకొని మీరు అటు నుంచి అటు వెళ్ళిపోతే బుద్ధి పోయినప్పుడు అది తెలివి ఉండాలి. సరే ఎందుకంటే అరుస్తున్నావు చిన్నగా మాట్లాడుతున్నాను అరవకన్నా తప్పు మాదని ఒప్పుకున్నా ఏమని వేసుకో బండి తాళమని ఇప్పుడు పైసలు ఇస్తా అంటున్నావు కదా 1,50,000 అని సరే షాప్ కి వెళ్దాం బాగా చేయిస్తాం దగ్గర ఏంది షాప్ కి మీరు చూస్తారమ్మా, మరి ఏం రాకుండా మోసం చేస్తారా మరి మోసం ఆపి వచ్చినట్టు ఏం నేను వస్తాను మీతో పాటు కార్ చేసి నీకు కార్ మరి ఫోన్లో తీసుకోలేవురా బండి తాళం ఎందుకు ఇస్తానా నేను తాళం తాళం అవును బ్రదర్, మేము ఎట్లా తీయాలి మరి? మీకు మా కార్ మీ దగ్గర పెట్టేస్తున్నాం కదా, మీ కార్ మాకు ఇచ్చేయండి. మీ అన్నకు ఫోన్ చేయి. తాళం ఎందుకు ఇస్తానా అసలు అది కార్ కి ఎంత అయింది నేను చూడాలి కదా కదండి కార్ కి వెళ్ళింది నాకు చూడాలి ఇప్పుడు ఎంత సైడ్ కడ దొరికింది. ముంగట మొత్తం డ్యామేజ్ అంతా వేరే వచ్చి గుర్తిండు. సంవత్సరం నుంచి గుర్తుంది ఇప్పుడు ఎట్లా గుర్తుతాడు పొరపాటు అనుకోవచ్చు కానీ ఎంత అయింది నేను పొరపాటు మీకు తెలుసు, మాకు తెలియదు కదా. మీరే రాంగ్ రూట్ లో వచ్చినారన్న ఇట్లా వస్తాం ఎందుకు రాకుండా వచ్చినాం కూడా? అన్నీ కరెక్ట్ వచ్చినాం. మీరే చూపిస్తాను చూపిస్తాను చేపిస్తా అని చెప్తున్నాను బయట తమాషా చేస్తున్నాను ఇప్పుడు బయట తమాషా బయటికి ఎంత పర్సెంట్ అందరు చూస్తారు మేము వచ్చి మెత్తిన సింగమే చూడరా అన్న తగిలిన నేను వస్తున్నా అరే ఆగురా అరే